నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం ఏపీ ఎకానమీ క్లాసులు అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే ఈఏపి, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, విదేశీ ఆర్థిక సహాయంతో రన్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్స్ గురించి. అంటే ఆంధ్రప్రదేశ్లో విదేశీ సహాయంతో, అంటే విదేశీ రుణ సహాయంతో కావచ్చు, గ్రాంట్స్ కావచ్చు, ఏదైనా ఉన్నాయి, మనకి విదేశీ సహాయంతో రన్ అవుతున్నటువంటి మనకి ప్రస్తుతం డెవలప్మెంట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఆర్థిక సంఘం నిధులు అనేవి వస్తాయని చెప్పుకున్నాం. ఈ ఆర్థిక సంఘం సూచించిన నిధుల్లో మనకి పన్నుల్లో వాటా ఉంటుంది, గ్రాంట్స్ అనేవి ఉంటుంది, అలాగే ఇతర గ్రాంట్స్ అనేవి ఉంటాయి, అలాగే ఈఏపీ ప్రాజెక్ట్స్ రుణాలు అనేవి ఉంటాయి, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ రుణాలు అనేవి ఉంటాయి. సో అవి చెప్పుకున్నాం మనం గత వీడియోలో, మనం వాటి గురించి చెప్పాం. అంటే ఈ ఈఏపీలో మనకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది ఎంత, వచ్చింది ఎంత, ఈ ఈఏపీలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రన్ అవుతున్న ప్రాజెక్ట్స్ ఎన్ని అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి ఈఏపీ ప్రాజెక్ట్స్ అంటే మనకి వరల్డ్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, లేదనుకుంటే జపాన్ కావచ్చు, అంటే ఇతర దేశాలకు సహాయంతో, ఇలా అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, లేదనుకుంటే ఇతర దేశాల సహాయంతో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్నటువంటి ప్రాజెక్ట్స్ని మనం ఈఏపీ ప్రాజెక్ట్స్ అంటాం, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అని అంటాం. ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి మనకి ఆర్థిక సర్వే ప్రకారం చూసుకున్నట్టుగైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి నిధుల గురించి మనం చూసుకున్నట్టుగైతే మనకి 2019-20లో మనకి 2030 కోట్లు రావడం అనేది జరిగింది. అదే 2020-21 అయితే 4,563 కోట్లు రావడం అనేది జరిగింది. అదే 2021-22 అయితే 4,896 కోట్లు రావడం అనేది జరిగింది. అదే 2022-23 అయితే మనకి 5,500 కోట్లు అనేవి రావచ్చు అనేది అంచనాగా వేయడం అనేది జరిగింది. అంటే విదేశీ ఆర్థిక సహాయం అనేది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి నిధులు కానీ మనం చూసుకున్నట్టుగైతే 2019-20 అయితే 2,030 కోట్లు అనేవి వచ్చాయి. అదేవిధంగా 2020-21 అయితే 4,563 కోట్లు అనేవి వచ్చాయి. 2021-22 అయితే 4,896 కోట్లు అనేవి వచ్చాయి. అదేవిధంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ అనేవి మన ఆర్థిక సర్వేలు ఇస్తారు కాబట్టి, అంటే 5,500 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరానికి రావచ్చని అంచనా వేయడం అనేది జరిగింది. అయితే ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా వచ్చేటటువంటి ఈ రుణం అనేది మనకి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది ఉంది. ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పరిధిలోకి వస్తాయి. అంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది మనకి ఏం చెప్తుందంటే, ఒక రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తిలో జిఎస్డిపిలో ఆ రాష్ట్రం చేసేటటువంటి రుణం అప్పు అనేది 3% అనేది ఉండాలి. ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ఒక రాష్ట్రం చేసేటటువంటి అప్పు అనేది మనకి జిఎస్డిపిలో, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో మనకి 3% అనేది ఉండాలి. ఆ రాష్ట్రం అనేది విద్యుత్ సంస్కరణలు అనేది ప్రవేశపెడితే ఇంకొక 0.5% అప్పులు అనేది తెచ్చుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ రుణ పరిమితి అనేది ఉంటుంది. ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం రుణ పరిమితి అనేది ఉంటుంది. ఆ విధంగా మనకి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా తెచ్చేటటువంటి రుణాలు అనేవి మనకి ఎఫ్ఆర్బిఎం యాక్ట్లోకి వస్తాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, మనకి 2018లో ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పరిధిలోకి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా వచ్చేటువంటి రుణాలు అనేవి ఈ పరిధిలోకి వస్తున్నాయి. కాబట్టి మాకు ఇలా కాకుండా రుణాలని నాబార్డు ద్వారా ఇవ్వండి. నాబార్డు ద్వారా 16,772.15 కోట్ల రూపాయలు మాకు నాబార్డు ద్వారా ఇప్పించండి అని రాష్ట్రం అనేది మన కేంద్రానికి మొరపెట్టుకోవడం అనేది జరిగింది. కానీ ఇది కార్యరూపం అనేది దాల్చలేదు. అలాగే ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా వచ్చేటువంటి రుణాలపైన
అనేక రకమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి, అనేక రకమైన షరతులు విధించబడి ఉంటాయి. దీనితో మనం ఈ రుణాలను పొందడానికి వేగవంతంగా మనం ఆర్థిక వృద్ధిని డెవలప్మెంట్ చేసుకోవడానికి కొంత ఇబ్బంది అనేది మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే మనకి కేంద్రం అనేది ప్యాకేజీని ఇచ్చింది, ఆర్థిక ప్యాకేజీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఆర్థిక ప్యాకేజీ ప్రకారం మనకి ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కోసం తీసుకునేటువంటి రుణాల మొత్తాన్ని కేంద్రమే 100% కేంద్రమే తిరిగి చెల్లించడం అనేది జరుగుతుంది అని ప్రకటించడం అనేది జరిగింది. అంటే మనకి ఆర్థిక ప్యాకేజ్ అనేది ప్రకటించారు. ఈ ఆర్థిక ప్యాకేజీ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ అని అడిగితే ఇవ్వకుండా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ ఆర్థిక ప్యాకేజీ ప్రకారం కేంద్రం ఏం చెప్పిందంటే మీరు విదేశాల నుంచి తీసుకునేటటువంటి రుణాలని కేంద్రమే 100% చెల్లిస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తే కేంద్ర ప్రాయోజిత పథకాలలో రాష్ట్రం అనేది 10% భరిస్తే కేంద్రం అనేది 90% భరించాలి. మనకి స్పెషల్ స్టేటస్ అనేది రాలేదు కాబట్టి రాష్ట్రం అనేది కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 40% భరించాల్సి వస్తుంది. యాక్చువల్ అయితే ఎంత భరించాలి? 10% అనేది భరించాలి. ఈ 30% లోటు అనేది మనకి ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా వచ్చేటటువంటి రుణాల నుంచి కొంత కవర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అనేవి మనకి ఎంత రావాల్సి ఉంది, ఇటువంటి కథా కమిషన్ అనేది మనకు ఉంది. అయితే మనకి 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రంలో మనకి ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అనేవి 10 ప్రాజెక్ట్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. అంటే ఈ 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు మనకి 10 ప్రాజెక్టులకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 10 ప్రాజెక్టులకి ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ అనేది మనకి అంటే విదేశాల నుంచి రుణ సహాయం అనేది అందడం అనేది జరుగుతుంది. ఆ 10 ప్రాజెక్ట్స్ అనేవి ఏవైనది కానీ మనం చూసుకున్నట్టుగైతే మనకి యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ 15వ ఆర్థిక సంఘం ద్వారా టోటల్గా మనకి 15,518.73 కోట్ల రూపాయలు వస్తుందని అంచనా వేయడం అనేది జరిగింది. అంటే విదేశీ ఆర్థిక సహాయం ద్వారా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 15,518.73 కోట్లు 76 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఈ రాష్ట్రంలో మనకి 10 ప్రాజెక్టులు అనేవి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ద్వారా రన్ అవుతూ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ ఏంటనేది మనం చూసుకున్నట్టుగైతే ఒకటి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఈ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం మనకి సహాయం చేస్తున్నటువంటి సంస్థ ఏంటంటే ఏడిబి, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనకి ఈ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి సహాయం చేస్తుంది. అయితే దీనికోసం ఇది ఎన్ని కోట్ల రూపాయలని ఇస్తుందంటే 1160.77 కోట్లని ఈ ఏడిబి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే రెండో ప్రాజెక్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే 24 అవర్స్ పవర్ సప్లై 24 గంటల విద్యుత్ సరఫరా కోసం మనకి సౌర విద్యుత్ ద్వారా, అదేవిధంగా థర్మల్ విద్యుత్, ఇలా పవన్ విద్యుత్, ఇలా అనేక రకాలుగా 24 గంటలు విద్యుత్తును సప్లై చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ కోసం మనకి 2 సంస్థలు అనేవి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. అది ఏంటంటే ఒకటి ఏఐఐబి, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది సహాయం చేస్తుంది. ఇది ఎన్ని కోట్ల సహాయం చేస్తుందంటే 159 కోట్ల రూపాయలని సహాయం అనేది చేస్తుంది. ఇదే 24 అవర్స్ పవర్ సప్లై ప్రాజెక్ట్, ఇంకో ప్రాజెక్టు సేమ్ ప్రాజెక్ట్ అనేది ఉంది. అంటే అది మూడో కూడా సేమ్ మనకి 24 అవర్స్ పవర్ సప్లై ప్రాజెక్టే. దీనికి ఏ సంస్థ ఆర్థిక సహాయం చేస్తుందంటే ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దీన్నే మనం ప్రపంచ బ్యాంక్ గా చెప్తాం. ఈ ప్రపంచ బ్యాంక్ అనేది మనకి ఎన్ని కోట్ల రూపాయలనే సహాయం చేస్తుందంటే 367
10 కోట్ల రూపాయలని ఇది సహాయం చేయడం అనేది జరుగుతుంది. 367.1 కోట్ల రూపాయలని మనకి ఐబిఆర్డి అనేది ఈ 24 అవర్స్ విద్యుత్ సప్లై కోసం సహాయం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది 4వది కానీ మనం చూసుకున్నట్టుగైతే విలేజ్ రోడ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ విలేజ్ రోడ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం మనకి ఏ సంస్థ అనేది ఆర్థిక సహాయాన్ని అందిస్తుందంటే ఏఐఐబి అనేది ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏఐఐబి అంటే ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఇది మనకి ఎన్ని కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందంటే 1160 కోట్ల రూపాయలని ఇది ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది జరుగుతుంది. మనకి 1160 కోట్ల రూపాయలని విలేజ్ రోడ్ల కోసం మనకి ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది మనకి ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టయితే 5వది ఏపీ అర్బన్ వాటర్ సప్లై సేఫ్టీ మేనేజ్మెంట్ ఏపీ అర్బన్ వాటర్ సప్లై సేఫ్టీ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. అంటే ఏపీ అర్బన్ వాటర్ సప్లై సేఫ్టీ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కోసం, అంటే ఈ వాటర్ సప్లైలో మనకు వచ్చేటువంటి లోపాలను సరిదిద్దడం కోసం అనేక రకాలైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం కోసం ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్కి మనకి ఏ సంస్థ అనేది ఆర్థిక సహాయాన్ని అందిస్తుందంటే ఐబిఆర్డి అనేది ఆర్థిక సహాయాన్ని అందించడం అంటే ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, దీన్నే ప్రపంచ బ్యాంక్ అంటాం. ఈ ప్రపంచ బ్యాంక్ అనేది మనకి దీనికి ఏఐఐబి అనేది ఇస్తుంది. ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మనకి ఇస్తుంది. దీనికి ఆర్థిక సహాయం ఇది ఎంత ఇస్తుందంటే 2,056.1 కోట్లని 256.15 కోట్లు 1.5 కోట్లని మనకి ఈ ఏఐబి అనేది ఏపీ అర్బన్ వాటర్ సప్లై సేఫ్టీ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కోసం ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అది 6వ ప్రాజెక్ట్గా మనం చూసుకున్నట్టుగైతే గ్రీన్ ఎనర్జీ ఇంట్రా స్టేట్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్. ఈ గ్రీన్ ఎనర్జీ ఇంట్రా స్టేట్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ కోసం మనకి ఏ దేశం అనేది సహాయం చేస్తుందంటే డెన్మార్క్ అనేది సహాయం చేస్తుంది. ఈ డెన్మార్క్ అనేది ఎన్ని కోట్ల రూపాయలు సహాయం చేస్తుందంటే 139 కోట్ల రూపాయలని ఈ డెన్మార్క్ 363.99 కోట్ల రూపాయలని డెన్మార్క్ అనేది మనకి ఈ గ్రీన్ ఎనర్జీ ఇంట్రా స్టేట్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ కోసం మనకి డెన్మార్క్ అనేది 363.99 కోట్ల రూపాయలని స్పాన్సర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 7వది మనం చూసుకున్నట్టుగైతే ఇరిగేషన్ అండ్ లైవ్లీవుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. ఇరిగేషన్ అండ్ లైవ్లీవుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. దీనికోసం మనకి జపాన్ ప్రభుత్వం అనేది సహాయం చేస్తూ ఉన్నది. ఈ జపాన్ ప్రభుత్వం అనేది 200 కోట్ల రూపాయలని స్పాన్సర్ చేయడం అనేది జరుగుతుంది. 7వది ఏంటంటే ఇరిగేషన్ అండ్ లైవ్లీవుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. దీనికి జపాన్ ప్రభుత్వం అనేది స్పాన్సర్ చేస్తూ ఉంది. ఎన్ని కోట్ల రూపాయలు అంటే 200 కోట్ల రూపాయలని స్పాన్సర్ చేస్తూ ఉంది. నెక్స్ట్ 8వది మనం చూసుకున్నట్టయితే హెల్త్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్. ఈ ఆరోగ్య వ్యవస్థ ఇంప్రూవ్మెంట్ కోసం మనకి ఐబిఆర్డి అనేది సహాయం చేస్తూ ఉన్నది. ఐబిఆర్డి
ఈ ఆరోగ్య వ్యవస్థ ఇంప్రూవ్మెంట్ కోసం మనకి ఐబీఆర్డీ అనేది సహాయం చేస్తుంది. ఎన్ని కోట్ల రూపాయలు అంటే 9,772.75 కోట్ల రూపాయలని మనకి ఐబీఆర్డీ అనేది ఆరోగ్య వ్యవస్థ అనేది ఇంప్రూవ్ చేయడం కోసం మనకి 9,772.75 కోట్ల రూపాయలని మనకి ఇది స్పాన్సర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ వరకు చూసుకుంటే ఒకసారి మనకి మొదటిది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ కోసం మనకి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి సంస్థ ఏదంటే ఏడీబీ, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 1160.77 కోట్ల రూపాయలని అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 24 అవర్స్ పవర్ సప్లై ప్రాజెక్ట్. ఇవి రెండు ఉన్నాయి. 24 అవర్స్ పవర్ సప్లై ప్రాజెక్టులను రెండు ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్కి మనకి ఏఐఐబి, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది ఆర్థిక సహాయాన్ని ఇస్తుంది. ఇది మనకి 159 కోట్ల రూపాయలని ఆర్థిక సహాయాన్ని అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ 24 అవర్స్ పవర్ సప్లై ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్కి మనకి ఐబీఆర్డీ అనేది ప్రపంచ బ్యాంక్ అనేది 367.10 కోట్ల రూపాయలని 1 కోట్ల రూపాయలని ఆర్థిక సహాయాన్ని ఇస్తుంది. ఆర్థిక సహాయం అంటే ఫ్రీగా ఇచ్చేదేం కాదు, మామూలుగా రుణాల ద్వారా ఇచ్చేది, కొంత గ్రాంట్స్ ఇలా ఏదైనా ఉండొచ్చు. సో ఇంకో 4వ ప్రాజెక్ట్ ఏంటంటే విలేజ్ రోడ్స్, గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం మనకి దీనికి స్పాన్సర్ చేస్తున్నటువంటి సంస్థ ఏదంటే ఏఐఐబి, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఇది మనకి 1160 కోట్ల రూపాయలని గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం మనకి కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్ 5వది ఏపీ అర్బన్ వాటర్ సప్లై సేఫ్టీ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కోసం మనకి సహాయం చేస్తున్నటువంటి విదేశీ సంస్థ ఏంటంటే ఏఐఐబి, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఇది 2056.15 కోట్ల రూపాయలని ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. నెక్స్ట్ 6వది మనం చూసుకున్నట్టుగైతే గ్రీన్ ఎనర్జీ ఇంట్రాస్టేట్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు. ఈ గ్రీన్ ఎనర్జీ ఇంట్రాస్టేట్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్కి మనకి డెన్మార్క్ ప్రభుత్వం అనేది సహాయం అందిస్తూ 363.99 కోట్ల రూపాయలని అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇరిగేషన్ అండ్ లైవ్లీవుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. దీనికి జపాన్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. 200 కోట్ల రూపాయలని ఆర్థిక సహాయం ఇస్తుంది. నెక్స్ట్ హెల్త్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్, ఆరోగ్య వ్యవస్థ ఇంప్రూవ్మెంట్ కోసం మనకి ఐబీఆర్డీ అనేది ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, దీన్నే ప్రపంచ బ్యాంక్ అంటే. ఈ ప్రపంచ బ్యాంక్ అనేది మనకి 9,772.75 కోట్ల రూపాయలని అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 9వదిగా మనం చూసుకున్నట్టుగైతే మనకి ఈ 15వ ఆర్థిక సంఘం ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులో మనకి 9వ ప్రాజెక్టుగా మనం చూసుకున్నట్టుగైతే డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్. ఈ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్కి ఆర్థిక సహాయం చేస్తున్న సంస్థ ఏంటంటే ఐడిఏ, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఈ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది మనకి డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ కోసం మనకి ఎన్ని కోట్ల రూపాయలు అంటే 139 కోట్ల రూపాయలని ఇది ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 10వదిగా మనం చూసుకున్నట్టుగైతే ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్మిషన్. ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చరల్ ట్రాన్స్మిషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకి ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నటువంటి సంస్థగాని మనం చూసుకున్నట్టుగా దీనికి ఐబీఆర్డీ అనేది ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఐబీఆర్డీ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, దీన్ని ప్రపంచ బ్యాంక్ అంటాం. ఈ ప్రపంచ బ్యాంక్ అనేది మనకి 140 కోట్ల రూపాయలని ఈ ప్రాజెక్ట్ కోసం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి విదేశీ సహాయం ద్వారా మంజూరైనటువంటి ప్రాజెక్టులు కానీ మనం చూసుకున్నట్టుగైతే 10 ప్రాజెక్టులు అనేవి ఉన్నాయి. ఈ 10 ప్రాజెక్టుల్లో మనం ఆల్రెడీ 8 ప్రాజెక్టుల గురించి చెప్పు. ఈ 2 ప్రాజెక్టులు ఏంటంటే డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్. దీనికి ఐడిఐ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది ఆర్థిక సహాయాన్ని ఇస్తుంది. 139 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్మిషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, దీనికోసం మనకి ఐపీఆర్డీ అనేది 140 కోట్ల రూపాయలు అనేది ఇస్తుంది. దీంతో పాటుగా కేంద్రం నుంచి ఇంకా మనకి రావాల్సినటువంటి చాలా విశాఖపట్నం, విజయవాడ మనకి మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేదనుకుంటే పోలవరం ప్రాజెక్ట్స్ సంబంధించిన నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి బడ్జెట్లో ప్రస్తావించి ఇవ్వాల్సినటువంటి నిధులు. కానీ కొంత ప్రస్తావన అనేది వీటి గురించి తగ్గిపోతా ఉన్నది. ఎందుకోసం అంటే ప్రభుత్వాలు అనేది సమర్థవంతంగా వాటిని కేంద్రం నుంచి నిధులు తెప్పించుకోవడంలో కొంత విఫలమవుతూ ఉన్నాయి. కాబట్టి మనకి రావాల్సినటువంటి నిధులు చాలా వరకు తగ్గిపోతూ ఉన్నాయి. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా వస్తున్నటువంటి నిధులు ఏమున్నాయి, అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం సూచించినటువంటి నిధుల ద్వారా మనకి రాష్ట్రానికి మంజూరైనటువంటి ప్రాజెక్ట్స్ అనేవి ఏమున్నాయి అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.